నువ్వెన్నైనా చెప్పత్తా, కానీ ఆ శృతిని చూస్తే మాత్రం నాకు ఒళ్ళు మండిపోతుంది. మరి ఇంత న్యాయమా, ఇంత దారుణమా? ఆడపిల్ల అన్నాక ఒక మంచితనము, ఒక నమ్మకము ఉండక్కర్లేదు? మగాడు కనిపిస్తే వెళ్ళిపోవడమేనా? అంటే నా ఉద్దేశం, మావయ్యకి పెళ్ళైందని తెలిసి కూడా వెంటపడుతుందంటే తప్పు కదా అని. తప్పు. అదే తప్పుని మీ మావయ్య కూడా చేయడం లేదా? ఆహా, అది కాదు. మావయ్య చేసింది కూడా తప్పే అనుకో, కానీ ఆ శృతి ఒక ఆడపిల్ల అయి ఉండి కూడా. కావేరి, తప్పు చేసింది ఆడైనా మగైనా తప్పు తప్పే. కరెక్టే, కానీ ఆ శృతి మావయ్యని వలవేసి పట్టింది కదా అని. కోట్ల ఆస్తి కోసం మావయ్యని పెళ్లి చేసుకుని ఆ ఇంటికి మహారాణి కావాలనుకుంటుంది కదా అని. కావేరి, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? అడిగేది నిన్నే. తెల్లారి లేచేసరికి ఇంట్లో కనబడకపోతే మీ అమ్మ దగ్గరికి వెళ్ళిపోయావు అనుకున్నాను, కానీ సిగ్గు లేకుండా ఇక్కడికి చేరుకున్నావు అనుకోలేదు. నీతి జాతి లేదు, ఇలాంటి వాళ్ళ మధ్య నువ్వు వచ్చి ఉంటున్నావు అని తెలిస్తే ఆ వచ్చిన రోజే నిన్ను మెడ పట్టి లాక్కెళ్ళి ఉండేవాడిని. చూడండి, మెడబెట్టి గెంటేయడానికి, మెడబెట్టి లాక్కెళ్ళడానికి ఆడదంటే ఆటబొమ్మ కాదు, చీము నెత్తురు ఉన్న మనిషి. కావేరికి ఇష్టాలుంటాయి. అవును, నా ఇష్టం, నేను ఇక్కడే ఉంటాను. నరికేస్తా. ఏ, ఎందుకు నరికేస్తావట? నా ఇష్టం నాది. నీ ఇష్ట ప్రకారం నువ్వు శృతిని తెచ్చిపెట్టుకోలేదు, నీ ఇంట్లో ఉంచుకోలేదు. కావేరి, శృతిని గురించి ఇంకొక మాట మాట్లాడావంటే పళ్ళు రాలగొడతా. నువ్వు పళ్ళు రాలగొడతానంటే నాకిప్పుడేం భయం లేదు. ఇదిగో మావయ్య, ఇలా దౌర్జన్యంగా మీదకి రావద్దు. ఇప్పుడు నేనేవి నీ ఇంట్లో లేను. ఓ, ఇదా నీ ధైర్యం? వీళ్ళ సపోర్ట్ చూసుకుని ఎగిరెగిరి పడుతున్నావా? కొమ్ములు విరిచేస్తాను, జాగ్రత్త. నా సంగతి తెలుసు కదా, నోరు మూసుకొని పద. ఆగండి. కావేరి చిన్నపిల్ల కాదు, మైనర్ అంతకన్నా కాదు. తనకేం కావాలో తెలిసిన పిల్ల, పెళ్ళైన పిల్ల. అలాంటి పిల్లని దౌర్జన్యంగా తీసుకెళ్ళడం పద్ధతి కాదు. ఎవరి బాగోగులు వాళ్ళు చూసుకుంటున్నప్పుడు కావేరి మాత్రం తనకి నచ్చినట్టుగా ఉండడంలో తప్పేంటి? అది అలా అడగత్తా. తను మాత్రం ఎన్ని పెళ్లిళ్ళైనా చేసుకోవచ్చే, నేను మాత్రం నా మొగుడి దగ్గరికి రాకూడదా? కలిసి ఉండకూడదా? కాపురం చేయకూడదా? సరే, ఇక్కడే అఘోరించు. దీనికి వాడికి ఊడిగం చేస్తూ ఇక్కడే చావు. మళ్ళీ నా ఇంటి గడప తొక్కావంటే కాళ్ళు నరికేస్తాను. చూడండి, ఒక్కసారి బయటికి పొమ్మన్నాక కావేరీ కాదు, పౌరుషం ఆత్మాభిమానం ఉన్న ఏ ఆడది వెనక్కి రాదు, మీ ఇంటి గుమ్మం తొక్కదు. ఆల్ రైట్. దిగండి మేడం, ఇదే మా మంజు మేడం గారి ఇల్లు. రండి.
వావ్, వెల్కమ్ హారిక, వెల్కమ్. రా, సిట్. హా, చల్ పాయ్. అర్థమైంది మేడం, కూల్ డ్రింక్సేగా, క్షణంలో తీసుకొస్తా. హౌ ఆర్ యు హారిక? కలవాలన్నవట ఎందుకు? చూడు హారిక, జరిగింది మొత్తం నాకు తెలుసు, A to Z. జరగాల్సింది కూడా మొత్తం నాకు తెలుసు. A to Z తీసుకోండి. మ్, ఆ. ఆ. ఆ? హారిక, స్ట్రైక్గా పాయింట్లోకి వస్తాను. ఆ రాధ నీకు శత్రువు, నాకు శత్రువు, మనిద్దరికి ఉమ్మడి శత్రువు. కాబట్టి మీ ఇద్దరు చేతులు కలిపితే ఆ రాధని కోలుకోలేని దెబ్బ కొట్టొచ్చు అని. సో శత్రువు శత్రువు మిత్రులవుతారు అంటారు. అవ్వాలి కూడా. మనిద్దరం మిత్రులం మాత్రమే కాదు, వరుసకి అక్క చెల్లెలం కూడా అవుతాం. ఈ సరికొత్త అంబర్ ఫిట్టింగ్ ఏంటబ్బా? అర్థం కాలేదా? గోపి ఎవరు? నీకు స్వయాన మేనమామ కొడుకు, మంజుకి తాళిగట్టిన భర్త. తట్టుకోలేక ఇంట్లోంచి పారిపోయాడుగా. అంటే మీ ఇద్దరిది అక్కజెల్లెళ్ళ వరుసే కదా. చూడు హారిక, గోపి నన్ను కాదనడానికి కారణం ఆ రాధ. కిషోర్ నీకు దూరం అవడానికి కారణం కూడా ఆ రాధే, అవునా? అవును, దానివల్ల నా కాపురం కూలిపోయింది. దానివల్ల నా బతుకు నాశనం అయిపోయింది. నీ బతుకే కాదు, నా బతుకు కూడా. నీ కాపురమే కాదు, నా కాపురం కూడా. ఇలా ఆ రాధ ఎంతమంది బతుకుల్ని నాశనం చేస్తుంది, ఇంకెంతమంది కాపురాల్ని కూల్చేస్తుంది. వీల్లేదు, ఇక మీద అలా జరగడానికి వీల్లేదు. అవును, వీల్లేదు. అందుకే నా భర్తకు నేను విడాకులు ఇవ్వబోతున్నాను. అదే తప్పు అంటున్నాను, తొందరపాటు అంటున్నాను. మంజు, ఆలోచించు. నువ్వు నీ భర్తకి విడాకులిస్తే ఏం జరుగుతుంది? ఆ రాధ హ్యాపీగా కేరింతలు కొడుతుంది. తెల్ల చీర కట్టుకొని, మల్లెపూలు పెట్టుకొని సాధారణంగా నీ భర్తకి స్వాగతం చెప్తుంది. మీ ఆయన కూడా నీ గొడవ వదిలిపోయింది అనుకుని ఆ రాధ కౌగిట్లో నో, ఎస్, అలా జరగకూడదు అనుకుంటే నువ్వు చెయ్యాల్సింది నీ భర్తకి విడాకులు ఇవ్వడం కాదు. ఇంకేం చేయను? అది కోర్టుకెక్కి బిడ్డను నా నుంచి దూరంగా లాక్కెళ్ళిపోయింది. ఆయన మనసులో తిష్ట వేసి నాకు చోటే లేకుండా చేసింది. నన్ను ఒంటరిదాన్ని చేసి నా మీద గెలుపు సాధించి గర్వంగా నవ్వాలని చూస్తుంది. అందుకే చెప్తున్నాను, ఈ సమస్యకి పరిష్కారం విడాకులు కాదు, కానే కాదు. ఇంకేంటి? ఆ? ఇంకేంటి? అది చెప్పాలనేగా నిన్ను వెంట పెట్టుకొని తీసుకొచ్చింది. ఎస్, చెప్తాను. ఏం చేస్తే నీ భర్త ఆ రాధకి దూరం అవుతాడో, ఇంకేం చేస్తే నీకు మాత్రమే దగ్గరవుతాడో తప్పకుండా చెప్తాను. అబ్బా, అంతుందా? మరైతే గోపీబాబు మీకెందుకు దూరం అయ్యాడు అని ఆవిడ గారి డౌట్ ఏమో అని. చెప్పు మంజు. అయితే ఈ క్షణం నుంచి మనిద్దరి గమ్యం ఒక్కటే, ఆ రాధ పతనాన్ని కళ్ళారా చూడటమే. అవును, మనిద్దరి గమ్యం ఒక్కటే, ఆ రాధని నాశనం చేయడమే. ఏంటి, నేను లేనప్పుడు ఆనంద్ ఇంటికొచ్చి గొడవ చేశాడా? చేస్తే మాత్రం సంధ్యతో ఊరుకుందేంటి? కావేరేవన్న చిన్నపిల్ల, పెళ్ళైన ఆడపిల్ల తనకి ఎక్కడ ఉండాలనిపిస్తే అక్కడే ఉంటుంది అని కుండ బద్దలు కొట్టినట్టుగా చెప్పేసింది. అదేం పాపం, కోటీశ్వరుడైన మీ మావయ్య స్వయంగా తనే వచ్చి పిలిస్తే వెళ్ళిపోయి ఉండొచ్చు కదా. చస్తే వెళ్ళను, ఉండనిస్తే ఉంటాను.
కాదంటే ఏ హుస్సేన్ సాగర్లో దూకి చస్తాను. అబ్బో మీరెంత వెటకారంగా నవ్వినా నా నిర్ణయం మాత్రం ఇదే. ప్రాణం పోయినా మార్చుకోను. ఈ బుద్ధి ముందే ఉంటే మోహన్, అది కాదు సంధ్య. ఏది కాదు? అది అలా అడగద్దా? అయినా ఒకసారి తప్పు చేశానని జీవితాంతం తప్పులు చేస్తూనే ఉంటానా? చేస్తూనే ఉంటానా కాదు, చేస్తూనే ఉంటావు. కుక్కతో ఒక వంకరైనా పోతుందేమో గాని నీలాంటి దాని బుద్ధి ఈ జన్మలో మారనే మారదు. చూసావత్తా, పిలవకుండానే వచ్చానని ఎంత లోకు చేసి మాట్లాడుతున్నారు. ఇదిగో చూడండి, మీరిలా రెచ్చగొట్టినంత మాత్రాన మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతాననుకోకండి. అక్కడికి వెళ్ళి ఆ శృతికి ఊడికం చేసే కన్నా ఈ ఇంట్లో పని మనిషిగా పడి ఉన్నా నాకు సంతోషమే. కావేరి, ఏంటా మాటలు? పని మనిషిగా పడుండాల్సిన కర్మ నీకేంటి? ఇది నీ ఇల్లు. సంధ్య, ఇంకెప్పుడు అలా అనకు. ఇది నీ ఇల్లు, నీ పుట్టిల్లు. ఈ ఇంటి మీద అన్ని హక్కులు అధికారాలు నీకే ఉంటాయి, నీకు మాత్రమే ఉంటాయి. శృతి, దాస్ చెప్పింది నిజమేనా? మీ బాస్ ఆనంద్ ఆ సంధ్య భర్త? అవును. అయితే ఏంటి? అయితే ఏంటా? పాపిష్టిదానా, ఇన్నాళ్ళు ఆ సంధ్యని అక్క అక్క అని పిలిచావు. ఇప్పుడు మీ బాస్ నీ మీద మోజు చూపించేసరికి ఆ సంధ్యకి ద్రోహం చేయడానికి సిద్ధపడతావా? అమ్మా, ఇందులో ద్రోహం చేయడానికి ఏముంది? ఏవో గొడవలొచ్చి వాళ్ళిద్దరూ విడిపోయారు. ఇప్పుడు మా బాస్ ఒంటరివాడు, నా తోడు కావాలనుకుంటున్నాడు. కాదనటానికి నాకు సరైన కారణమే కనిపించలేదు. అందుకే అవునన్నాను. అంటావే, ఇప్పుడు నువ్వేమైనా అంటావు. కోటీశ్వరుణ్ణి కొంగును కట్టుకున్నానని విరవీగుతున్నావు కదా. కాని ఒక్క మాట గుర్తుంచుకో, సాటి ఆడదాని సౌభాగ్యాన్ని దోచుకోవాలనుకుంటే చివరికి నష్టపోయేది నువ్వే. అమ్మా, అవునే, అమ్మను కాబట్టే చెప్తున్నాను. వద్దు, నిన్ను తోడబుట్టిందల్లా చేరదీసి ఆదరించిన ఆ సంధ్యకి అన్యాయం చేయొద్దు. అన్యాయమా? ఏంటి అన్యాయం? మా బాసు ఆయన భార్య రేపో మాపో విడాకులు తీసుకోబోతున్నారు. ఆ తర్వాత ఎవరి జీవితం వాళ్ళది. ఒకవేళ నేను కాదన్నా మా బాస్ ఖచ్చితంగా మరో అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. అందుకే ఆ ఛాన్స్ని నేను దక్కించుకోవాలి అనుకుంటున్నాను. కోరి వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి అనుకుంటున్నాను. తప్పున్నారా? శృతి, ఇన్నాళ్ళు నువ్వేం చేసినా నోరు మూసుకుని ఊరుకున్నాను. కానిప్పుడు గర్భవతి అయిన సంధ్య జీవితాన్ని శాశ్వతంగా సమాధి చేసి ఆ సమాధి మీద నీ కోర్కెల భవంతికి పునాదులు వేయాలనుకుంటే నేను చూస్తూ ఊరుకోలేను. ఊరుకోకేం చేస్తావు? నువ్వు సరాసరి సంధ్యకి దగ్గరికి వెళ్ళి మా శృతి మీ ఆయన్ని పెళ్లి చేసుకోబోతుంది అని చెప్తావా? చెప్తాను, తప్పకుండా చెప్తాను. అమ్మా, నువ్వేమీ అంత శ్రమపడనవసరం లేదు. ఆనంద్ గారిని పెళ్లి చేసుకోబోతున్నట్టు సంధ్యకి ఎప్పుడో తెలుసు. అంటే తన భర్తను చేసుకోబోతుంది నువ్వే అని తెలిసి కూడా ఆ సంధ్య నిన్ను ఎప్పట్లాగే పలకరిస్తుంది అంటే, పొరపాటును కూడా నిన్ను పల్లెత్తు మాటైనా అనకుండా మౌనంగా ఉండిపోయింది అంటే, ఇదొక్కటి చాలు ఆ సంధ్య ఎంతటి ఉత్తమురాలో చెప్పడానికి. ఇదొక్కటి చాలు ఆ సంధ్య ఔదార్యాన్ని అర్థం చేసుకోవడానికి. అలాంటి దేవతకి ద్రోహం చేస్తున్నానని తెలిసి కూడా నిన్ను నువ్వు సమర్థించుకుంటూ మాట్లాడుతున్నావంటే నువ్వసలు మనిషివే కాదు. స్వార్థంతో కళ్ళు మూసుకుపోయినా పచ్చి అవకాశవాదివి. నీలాంటి దాన్ని నేనే కాదు, ఆ భగవంతుడు కూడా క్షమించడు. అక్కర్లేదు, నేనెవర్నీ కేర్ చేసే స్థితిలో లేను. ఎవరి కోసమూ నా అభిప్రాయాన్ని మార్చుకోను, అంది వచ్చిన అవకాశాన్ని వదులుకోను.
నువ్వొదులుకోవు. కాని సంధ్య జీవితం ఏమవుతుందో ఆలోచించావా? ఎవరి గురించో ఆలోచించాల్సిన అవసరం నాకు అస్సలు లేదు. నేను నా మనస్సాక్షి చెప్పినట్టే నడుచుకుంటాను. మనస్సాక్షి, అసలు నీకో మనసంటూ ఉంటే నువ్వింత పాపాన్ని మూట కట్టుకునే ప్రయత్నమే చేసేదానివి కాదు. శృతి, ఆఖరిసారిగా అడుగుతున్నాను, సంధ్యకి ద్రోహం చేసే మీ పెళ్లి క్యాన్సిల్ చేసుకుంటావా లేదా? చేసుకోను. అమ్మా, ప్రతి మనిషి జీవితంలోనూ అదృష్టం ఒకేసారి తలుపు తడుతుంది. తెలివైన వాడు తలుపు తీసి ఆ అదృష్టాన్ని ఆహ్వానిస్తాడు. ఇప్పుడు నేను చేస్తున్నది అదే. మరి సంధ్య గతి, తన జీవితం ఏమవుతుందో ఆలోచించావా? తాళి కట్టిన వాడికే లేని సెంటిమెంట్ నాకెందుకు? కలిసి కాపురం చేసిన వాడికే లేని కారుణ్యం నాకెందుకు? ఎవరి జీవితం వాళ్ళది, ఎవరి అదృష్టం వాళ్ళది, ఎవరి తలరాత వాళ్ళది. దట్స్ ఆల్. అమ్మా హారిక, నేను వెళ్ళొస్తాను. అలాగే నాన్న, ఊరికి వెళ్ళగానే ఫోన్ చేయండి. చూడమ్మా, నువ్వేమీ చిన్నపిల్లవి కాదు, చదువు తెలివితేటలు లేని దానివి అంతకన్నా కాదు. అయినా కూడా కన్న తండ్రిగా చెప్పడం నా బాధ్యత కాబట్టి చెప్తున్నాను. తొందరపడి నీ జీవితాన్ని నాశనం చేసుకోవద్దు. ఆవేశంలో నీ కాపురంలో నువ్వే చుచ్చిపెట్టుకోవద్దు. అమ్మా, అల్లుడు తప్పే చేశాడు కాదమ్మా, కానీ ఈ సమస్యకు పరిష్కారం విడాకులే అంటే మాత్రం నేను ఒప్పుకోలేదు. నాన్న, చెప్పమ్మా. మీరు వెళ్లాల్సిన ట్రైన్కి టైం అవుతుందనుకుంటాను. అర్థమైందమ్మా. ఇక మీరు దయచేయచ్చు అని ఎంతో మర్యాదగా చెప్పావు. థ్యాంక్స్. వెళ్ళొస్తాను. నేను ఊరెళ్ళొస్తాను బాబు. అదేంటి మామగారు, 4 రోజులు ఉండి వెళ్ళకపోయారా? వద్దులే బాబు, చిన్నప్పటి నుంచి నేను ప్రశాంతమైన పల్లెటూరి వాతావరణానికి అలవాటు పడ్డవాడిని. ఈ ఇంట్లో నెలకొన్న యుద్ధ వాతావరణంలో నాలాంటి వాడికి ఇమ్మడం సాధ్యం కాదు. వస్తాను. కనీసం స్టేషన్ వరకైనా డ్రాప్ చేస్తాను. పర్వాలేదు బాబు, నన్ను స్టేషన్ దాకా డ్రాప్ చేయకపోయినా పర్వాలేదు. కానీ పెళ్లినాటి ప్రమాణాలు మర్చిపోయి మీరిద్దరూ పంతాలతో పట్టింపులతో దాంపత్యం అనే ప్రయాణంలోంచి మాత్రం మధ్యలోనే డ్రాప్ అయిపోకుండా ఉంటే చాలు. వస్తాను. ఏంటి, ఇవాళ మీ ముద్దుల పెళ్ళం రావద్దందా? ఇక్కడ పడుకున్నారు? పాపం, ఇక్కడ మీకు నిద్ర పడుతుందో లేదో. ఎందుకంటే మీ చిన్న పెళ్ళం, మీ బిడ్డ అక్కడ ఆ ఇంట్లో ఉన్నారు కదా. మీకు వెళ్ళాలనిపిస్తే వెళ్ళండి. ఆక్షేపించేవాళ్ళు గాని అడ్డుపడేవాళ్ళు గాని ఇక్కడ ఎవ్వరూ లేరు. చిచి, ఒక్కరోజు కూడా నన్ను మనశాంతిగా ఉండనివ్వవా? ఏంటి, మీకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నానా? తెలుస్తూనే ఉంది.
ఎవరు మనశ్శాంతిని ఎవరు నాశనం చేస్తున్నారో, ఎవరు ఎవరికి ద్రోహం చేస్తున్నారో. నిన్ను కదిలించాను చూడు, నాది బుద్ధి తక్కువ. ఆ, అవును మరి. నిజం మాట్లాడితే నిష్ఠూరంగానే ఉంటుంది. చూడు, నీతో వాదించే ఓపిక సహనం నాకు లేదు. గుడ్ నైట్. గుడ్ నైట్ కాదు, ఇక నా బతుకంతా బ్యాడ్ నైటే. మీలాంటి గొప్ప మొగుడిని కట్టుకున్నందుకు బతుకంతా చీకట్లోనే మగ్గి చావాలి కదా. ప్రవరాక్షుళ్ళ ఇలా అన్నాళ్ళుంటారు అని. ఇందుకే నాకు మండేది. నీ ఆడాలికి సెంటీమీటర్ చదివిస్తే చాలు, కిలోమీటర్ దూసుకెళ్ళిపోతాను. నువ్వు వద్దు, నీ కోడి కూర వద్దు. గుడ్ నైట్. మా కాపురాల్లో చిచ్చు పెట్టి నువ్వు మాత్రం సుఖంగా ఉందామనుకుంటున్నావా? ఉండనివ్వం. నీ అంతు చూసేదాకా వదిలిపెట్టాం.